గోపీచంద్ మల్లేని తర్వాత బాలకృష్ణ కోసం యంగ్ టాలీవుడ్ డైరెక్టర్స్ క్యూ కట్టారు. వివేక్ ఆత్రేయ నుంచి విజయ్ కనకమేళ్ల వరకు పేర్లు తెరపైకొచ్చాయి. కానీ గాడ్ ఆఫ్ మాసెస్ చివరికి కొరటాల శివకు ఛాన్స్ ఇచ్చారు. తారక్ నెక్స్ట్ ఇయర్ వరకు లాక్ కావడంతో బాలయ్యకు కథ చెప్పి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నాడు కొరటాల. అయితే గోపీచంద్ మల్లేని కొరటాల ప్రాజెక్టులు పీక్ సీజన్ నే టార్గెట్ చేయబోతున్నాయట. అఖండ నుండి డాకు మహారాజ్ వరకు బాలకృష్ణ సక్సెస్ స్ట్రీక్ బ్రేకులేసింది అఖండ 2. హిట్ కాంబో బాలకృష్ణ బోయపాటి నుండి వచ్చిన 4th ఫిల్మ్ కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేకపోయింది మూవీ. ఇక ఈ మూవీ రిజల్ట్ తేలకుండానే వీరసింహారెడ్డితో బ్లాక్ బస్టర్ అందించిన గోపీచంద్ మలినేనితో ఎన్బికే 111 ప్రాజెక్ట్స్ పట్టాలెక్కించేశారు బాలయ్య. ఈ మూవీ శరవేగంగా జరుగుతూ ఉండడంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఫోకస్ చేశారు స్టార్ హీరో. బాలయ్య 112 కోసం యంగ్ డైరెక్టర్స్ క్యూ కట్టారు. వివేక్ ఆత్రేయ నుండి విజయ్ కనకమేడల వరకు పలువురు పేర్లు వినిపించాయి. మధ్యలో కొరటాల శివ పేరు తెరపైకొచ్చింది. చివరకు ఇతడికే ఆ ఛాన్స్ దక్కింది. ఇప్పటి వరకు ప్రభాస్, మహేష్, తారక్లకు భారీ హిట్స్ ఇచ్చిన కొరటాల చిరంజీవికి మాత్రం ఆచార్య రూపంలో భారీ డిజాస్టర్ అందించాడు. దేవరతో ట్రాక్ ఎక్కిన ఈ డైరెక్టర్ దేవర 2 కోసం ఇంతకాలం వెయిట్ చేశాడు. కానీ తారక్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లాక్ కావడం, నెక్స్ట్ ఇయర్ వరకు వచ్చే ఛాన్స్ లేకపోవడంతో కొరటాల మూవ్ ఆన్ అయి బాలకృష్ణ కోసం ఓ పవర్ఫుల్ కథ చెప్పి ఓకే చేయించుకున్నాడు. బాలకృష్ణ కొరటాల కాంబో సెట్ అయినట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. అధికారానికి ఓ లక్ష్యం తోడైతే అది ఉద్యమంగా మారుతుంది అనే కొటేషన్ ఇచ్చి ఇప్పటి నుండి సినిమాకు ఓ ఎలివేషన్ క్రియేట్ చేశారు. ఈ సినిమాను యువసుధ, ఎస్ఎల్వి సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. జూన్, జూలైలో షూటింగ్ మొదలు కాబోతోందని తెలుస్తోంది. ప్రెజెంట్ గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్తో బిజీగా ఉన్న బాలయ్య ఈ సినిమా వీలైనంత త్వరగా ఫినిష్ చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ దసరాకు తీసుకురావాలని అనుకుంటున్నారు. కొరటాలతో మూవీ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి బరిలోకి దింపుతారట. దీని తర్వాతే వివేకాత్రేయ, బాలయ్య కొలాబరేషన్ ఉండొచ్చని టీఎఫ్ఐ టాక్. గేమ్ చేంజర్ డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న పెద్దిపై భారీ అంచనాలే ఉన్నాయి. చికిరి, రై రై రారా సాంగ్స్ ఎక్స్పెక్టేషన్స్ ని డబుల్ చేశాయి. కానీ సినిమా షూటింగ్ ఆన్ టైంలో ఫినిష్ కాకపోవడంతో పలుమార్లు వాయిదా పడింది. జూన్ కి రిలీజ్ చేస్తామని ప్రకటించినప్పటికీ ఎప్పుడొస్తుందో చెప్పలేదు టీం. చివరికి ఓ ఈవెంట్ నిర్వహించి తన గురువుతో రివీల్ చేయించాడు డైరెక్టర్ బుచ్చిబాబు. RRR తో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇమేజ్ ని శంకర్ గేమ్ చేంజర్ తో డ్యామేజ్ చేశాడు. 3 ఏళ్ల పాటు చెక్కిన ఈ కళాఖండం డిజాస్టర్ గా మారింది. దీంతో స్టార్ డైరెక్టర్ ని పక్కన పెట్టి 1 మూవీ ఎక్స్పీరియన్స్ ఉన్న బుచ్చిబాబుకు ఛాన్స్ ఇచ్చాడు. బుచ్చి ఎలా తీస్తాడో అని డౌట్స్ పడుతున్న వేళ మూవీ గ్లిమ్స్, చిక్రీ, రై రై రైరా సాంగ్స్ మూవీపై అంచనాలను డబుల్ చేశాయి. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ తో మరొకసారి మ్యాజిక్ చేశాడు. పెద్దిని తొలుత మార్చి 27న రిలీజ్ అనుకోగా షూటింగ్ ఇన్కంప్లీట్, ఏఆర్ రెహమాన్ స్కోర్ డిలే వల్ల ఏప్రిల్ 30కి పోస్ట్ పోన్ అయింది. అప్పటికి కూడా షూటింగ్ ఫినిష్ కాకపోవడంతో మరొకసారి వాయిదా వేయక తప్పలేదు. జూన్కు వస్తామని చెప్పి డేట్ మెన్షన్ చేయలేదు. అందులో జూన్ 25న మూవీ వస్తుందని రూమర్స్ ఊపందుకున్నాయి. అయితే లెనిన్ 26న వస్తూ ఉండడం, తప్పుకునే ప్రసక్తి లేదని నాగ్ సైతం ఖచ్చితంగా చెప్పడంతో మరో డేట్ కోసం చూస్తూ ఉండగా యష్ పెద్దికి లైన్ క్లియర్ చేశాడు. టాక్సిక్ 4న తప్పుకోవడంతో ఆ ప్లేస్ను ఆక్యుపై చేసింది పెద్ది. సుకుమార్ ఈ డేట్ ని అనౌన్స్ చేశారు. జూన్ 3న ప్రీమియర్స్ తో పెద్ది హంగామా మొదలు కానుందని మేకర్స్ ప్రకటించారు. ఇక షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేసిన పెద్దిని చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు చూసి ఎంజాయ్ చేస్తారని వృద్ధి సినిమాస్ నిర్మాత వెల్లడించారు. ఇక శిష్యుడు బుచ్చిబాబు సినిమా బాగా తీశాడంటూ సుకుమార్ మోసేశాడు. అలాగే హిందీలో భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. సినిమా ఏప్రిల్ 30న రానందుకు క్షమించండి, జూన్ 4న వస్తున్నందుకు ఆశీర్వదించడాన్ని కోరుతూ ఇదొక కమర్షియల్ ఎమోషనల్ రైడ్ అంటూ ఈ సినిమాపై నా ప్రేమను జూన్ 4న చూడబోతున్నారంటూ చెప్పాడు డైరెక్టర్ బుచ్చిబాబు. టాలీవుడ్ లో 40+ వచ్చిన స్టిల్ సింగిల్ ట్యాగ్ ని కంటిన్యూ చేస్తున్నారు కొంతమంది ముద్దుగుమ్మలు. అనుష్క పెళ్లి వార్త వినిపిస్తుందేమోనని వెయిట్ చేసిన ఫ్యాన్స్ కి ఆ ఎదురు చూపులే మిగిలాయి. స్వీటీనే కాదు, 4 పదులు దాటిన సోలో లైఫే సో బెటర్ అంటున్న ఆ భామలెవరో చూద్దాం. మ్యారేజ్ ఎప్పుడంటే టైం వచ్చినప్పుడు మేమే చెప్తాం అనే భామల దగ్గర నుండి ఇక వీళ్ళు పెళ్లి చేసుకోరని ఆడియన్స్ డిసైడ్ అయిన భామలు టాలీవుడ్ లో ఉన్నారు. ఆ జాబితాలో ఫస్ట్ ఉంటుంది మన జేజమ్మ అనుష్క. 44 ఏజ్ లో అడుగుపెట్టినా పెళ్లి మ్యాటర్ చెప్పడం లేదు. పోనీ కెరీర్ ఏమన్నా పరుగులు పెడుతుందా అంటే అది లేదు. మలయాళంలో కమిటైన కథనార్ తప్ప మరో ప్రాజెక్ట్ లేదు. సోషల్ మీడియాకి కాదు, మీడియా కంటికి కూడా కనిపించకుండా లైఫ్ లీడ్ చేస్తున్న స్వీటీ నుండి తీపి కబురు ఆశించడం కష్టమేనని డిసైడ్ అయ్యారు ఫ్యాన్స్. టాలీవుడ్, కాలీవుడ్ సోయిగం త్రిష కూడా సింగిల్ స్టేటస్ ని మెయింటైన్ చేస్తోంది. ఒక్కసారి పెళ్లి అంచుల వరకు వెళ్ళొచ్చిన 42 ఏళ్ల ఈ చెన్నై పొన్ను ఆ తర్వాత మ్యారేజ్ చూసే ఎత్తడం లేదు. విజయ్ తో డేటింగ్ రూమర్స్ వేళ అతడితో బహిరంగంగా కనిపించి అటెన్షన్ గ్రాప్ చేసిన త్రిష ఈ మధ్య సోషల్ మీడియాలో క్రింజ్ పోస్టులు పెడుతూ ఏదో చెప్పాలని ట్రై చేస్తోంది. 23
3 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న భామ వర్క్ పరంగా స్టిల్ బిజీ. ప్రస్తుతం తెలుగులో చిరుతో విశ్వంభర, తమిళంలో సూర్యతో కరుప్పు, మలయాళంలో రామ్ చిత్రాలు చేస్తోంది. వెళ్ళవయ్యా వెళ్ళు అంటూ తొలి సినిమాతోనే యూత్ గుండెల్లో నిలిచిపోయిన సదా కూడా పెళ్లిని స్కిప్ చేస్తోంది. 42వ ఏట అడుగుపెట్టినా పప్పన్నం పెట్టే ఉద్దేశమే లేనట్లు కనిపిస్తోంది ఈ భామకు. హీరోయిన్ గా కెరీర్ ఎప్పుడో క్లోజ్ అయిన టీవీ షోలు, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీతో టైం పాస్ చేస్తోంది జయం బ్యూటీ. ఇక ఈ ఏడాది 40+ లోకి అడుగుపెట్టింది కమల్ డాటర్ శృతి హాసన్. పెళ్లి చేసుకోవాలని తనకి ఇంట్రెస్ట్ ఉన్నా వరుస లవ్ ఫెయిల్యూర్స్ ఆమెను న్యూ లైఫ్ వైపు థాట్స్ రానివ్వకుండా చేశాయి. బ్రేకప్ తర్వాత స్పీడ్ తగ్గించిన కమల్ బిగ్ డాటర్ మళ్ళీ ఫోకస్ పెంచుతోంది. ప్రజెంట్ ఆమె చేతిలో ట్రైన్, ఆకాశంలో ఓ తార, సలార్ 2 ఉన్నాయి. పెద్దిలో ఓ స్పెషల్ సాంగ్ లోనూ ఆడిపాడింది అమ్మడు. ఇలా 4 పదుల వయస్సు దాటిన ఈ ముద్దుగుమ్మలు మిస్ ట్యాగ్ లైన్ మెయింటైన్ చేస్తూ సోలో లైఫ్ సో బెటర్ అంటూ లైఫ్ లీడ్ చేసేస్తున్నారు. రాజమౌళికి మాత్రం సాధ్యం అనుకున్న 1000 CR ఫీట్ ని నాగ్ అశ్విన్, సుకుమార్ కూడా రీచ్ అయ్యారు. లాస్ట్ ఇయర్ ఈ దిగ్గజ దర్శకులు బాక్స్ ఆఫీస్ స్కిప్ చేయడంతో 1000 కోట్ల టార్గెట్ మిస్ అయింది. 2026లో కూడా ఈ 3 డైరెక్టర్స్ రావడం కష్టమే. మరి ఆ లోటు పూడ్చే డైరెక్టర్స్ ఉన్నారా? ఈ ఏడాది 1000 CR టాలీవుడ్ టచ్ చేసేనా? 100 కోట్ల క్లబ్లోకి సినిమా చేరితే ఫెస్టివల్ చేసుకునే రోజుల నుంచి 1000 కోట్లను అచీవ్ చేసే స్థాయికి చేంజ్ అయింది టాలీవుడ్. ఈ క్రెడిట్ రాజమౌళికే దక్కుతుంది. ఎందుకంటే సినిమా తీయడమే కాదు, మార్కెట్ ఎలా చేసుకోవాలో సౌత్ ఇండస్ట్రీకి పాఠాలు నేర్పిన మాస్టర్. ఒకేసారి కష్టం అనుకుంటే బాహుబలి 2, త్రిబుల్-ఆర్తో 2 సార్లు 1000 కోట్లు కొల్లగొట్టిన ఘనత దర్శకధీరుడిదే. జక్కన్న వేసిన స్ట్రాటజీనే చాలా మంది తెలుగు మేకర్స్ ఫాలో అవుతున్నారు. కానీ అందరికీ వర్కౌట్ కావట్లేదు. రాజమౌళి తర్వాత 1000 crore కలెక్షన్స్ మార్క్ టచ్ చేసే డైరెక్టర్ ఎవరా అని ఈగర్లీ వెయిట్ చేస్తుంటే నాగ్ అశ్విన్, సుకుమార్ కల్కి, పుష్ప 2తో బీట్ చేశారు. కానీ గత ఏడాది ఈ ముగ్గురు బాక్స్ ఆఫీస్ స్కిప్ చేయడంతో టాలీవుడ్లో ఈ ఫిగర్ మిస్ అయింది. ఈ ఏడాది కూడా ఈ ముగ్గురు మొనగాళ్లు రావడం కష్టమే. వారణాసితో గ్లోబల్ మార్కెట్పై కన్నేసిన జక్కన్న సినిమా రిలీజ్కు ఏడాది ముందు నుండే ఇంటర్నేషనల్ ప్రమోషన్ షురూ చేశాడు. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 7న రిలీజ్ అయ్యే వారణాసితో భారీ లక్ష్యాన్ని ఛేదించాలనుకుంటున్నాడు దర్శకధీరుడు. నాగ్ అశ్విన్ కల్కి 2 ఇటీవలే సెట్స్ పైకి వెళ్ళింది. ప్రభాస్ లేని సన్నివేశాలు ఫినిష్ చేస్తున్నాడు నాగి. ఇక సుకుమార్ చరణ్ మూవీ జూన్ నుండి మొదలు పెడతారట. రంగస్థలం కాంబో రిపీట్ కావడంతో ప్రాజెక్ట్ పై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ ముగ్గురు 2026ని స్కిప్ చేస్తున్నారు. మరి ఈ టార్గెట్ టచ్ చేసే మూవీస్ ఈ ఏడాది ఉన్నాయా అంటే ఉన్నాయనే అనుకోవాలి. ఎందుకంటే ధురంధర్ లాంటి మూవీ 1000 కోట్లు కొడుతుందని ఎవరూ ఊహించలేదు. అలా మన తెలుగులో హైప్ క్రియేట్ చేస్తున్న సినిమాలైతే ఉన్నాయి. ఫ్లాప్స్ తో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న ప్రభాస్ రాజసాబ్ తో మిస్ అయిన టార్గెట్ ఫౌజీతో ఫిల్ చేస్తాడా? పెద్దితో బుచ్చిబాబు మెగా ఫ్యాన్స్ అంచనాలను అందుకుంటాడా? ప్రభాస్, బన్నీ, చరణ్, తారక్లకే 1000 CR సాధ్యమా? వీళ్ళ తర్వాత 1000 మార్కు టచ్ చేసే హీరోలు ఎవరు? జక్కన్న, సుకుమార్, నాగ్ అశ్విన్ తర్వాత 1000 కోట్ల క్లబ్ లోకి జాయిన్ అయ్యే ఆ దర్శకుడు ఎవరు? రామ్ చరణ్ త్రిబుల్-ఆర్తో 1000 కోట్ల టార్గెట్ రీచ్ అయిపోయాడు. కానీ శంకర్ గేమ్ చేంజర్తో ఆ ఫీల్డ్ చాడగొట్టాడు. మెగా పవర్ స్టార్ వాల్యుబుల్ టైం అంతా వేస్ట్ చేయించాడు. కానీ నెక్స్ట్ పెద్దితో లెక్కలు సరి చేయాలనుకుంటున్నాడు చెర్రీ. అయితే తొలి సినిమాతో 100 కోట్ల మార్కు టచ్ చేసిన బుచ్చిబాబుకు పెద్దితో 1000 కోట్లు కొల్లగొట్టడం ఈ ఫీట్ టచ్ చేస్తే రేర్ రికార్డే. టాలీవుడ్ లో రేర్ ఫీట్ డార్లింగ్ సొంతం. ఏకంగా 2 సార్లు 1000 crore కొల్లగొట్టిన ఘనత ఈ కటౌట్ది. ఫ్లాప్ సినిమాలతో కూడా కోట్లు కొల్లగొట్టగలడు. డార్లింగ్ సినిమా వస్తుంది అంటే థియేటర్స్ దగ్గర ఫెస్టివల్ వాతావరణం కనిపించాల్సిందే. కానీ ఇలాంటి కటౌట్ను సరిగ్గా హ్యాండిల్ చేయలేక చతికిలపడ్డాడు మారుతి. నెక్స్ట్ హను రాఘవపుడి, ఫౌజీ మీద భారీ అంచనాలున్నాయి. 1000 కోట్ల మార్క్ రీచ్ అవుతుందని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. కుదిరితే దసరాకు లేదంటే ఈ ఇయర్ ఎండింగ్ కు రాబోతున్నాడు రెబెల్ స్టార్. తారక్ నీల్ ప్రాజెక్ట్ డ్రాగన్ నెక్స్ట్ ఇయర్ కు వెళ్ళిపోయింది. వచ్చే ఏడాది జూన్ లో రిలీజ్ కాబోతోంది. అలాగే అట్లీ బన్నీ షూటింగ్ కూడా 25% పూర్తయిందట. ఈ లెక్కన ఈ ఏడాది హీరోలు రావడం కష్టమే. ఇక నాని, శ్రీకాంత్ వదిలా కాంబో ప్యారడైజ్ తో పెద్ద మార్కెట్ కొల్లగొట్టేందుకే ట్రై చేస్తున్నారు. కానీ ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతోందట. ఇక స్వయంభూతో నిఖిల్, విజయ్ దేవరకొండ, రాహుల్ సాంక్రిత్యన్ రణబాలితో సిద్ధంగా ఉన్నారు. 1000 crore టచ్ చేసేందుకు వాళ్ల ప్రయత్నాల్లో వాళ్లున్నారు. నెక్స్ట్ 1000 crore కొల్లగొట్టే హీరో ఎవరో, దర్శకుడెవరో లెట్స్ సీ. సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ తో వెంకీ, అనిల్ రావిపూడితో పాటు హీరోయిన్స్ కు బాగా ప్లస్ అయింది. ఐశ్వర్య రాజేష్ భాగ్యంగా టాలీవుడ్ లో సెటిల్ అయితే మీనుగా నోటెడ్ అయింది మీనాక్షి. ఇప్పుడు ఇదే సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. మరి బీటౌన్ లో భాగ్యం మీనుడుగా మారబోతోంది ఎవరో చూద్దామా? గత ఏడాది సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని టాలీవుడ్ ఇండస్ట్రీలో హైయెస్ట్ గ్రాసర్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిన ఫిలిం సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్, అనిల్ రావిపూడి కెరీర్లోనే ది బెస్ట్ ఫిల్మ్గా మారడంతో పాటు ప్రతి ఒక్కరికి ఫేమ్ తెచ్చిపెట్టింది. ముఖ్యంగా తెలుగులో సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న ఐశ్వర్య రాజేష్కు భాగ్యం అనే పర్మనెంట్ ట్యాగ్ ఇచ్చేశారు ఇక్కడి ఆడియన్స్. మీనాక్షిని మీను అంటూ మరింత చేరువైంది.
ఇప్పుడు ఇదే సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నాడట కిలాడి హీరో అక్షయ్. సంక్రాంతికి వస్తున్న స్టోరీని బాలీవుడ్ కు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేశాడట డైరెక్టర్ అనీస్ భస్మి. ఐశ్వర్య రాజేష్ భాగ్యం క్యారెక్టర్ లో విద్యా బాలన్, మీనుగా రాశీ ఖన్నా ఫిక్స్ అయ్యారు. తొలుత మీను క్యారెక్టర్ కోసం దిశాను పరిశీలిస్తే 2 కోట్లు అడిగిందట. రాశి నాకు కోటైనా ఓకే అనడంతో ఆమెను ఫైనల్ చేసింది టీం. కానీ మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ కేరళలో స్టార్ట్ అయింది. మున్నార్లో హీరో హీరోయిన్స్ పై తెరకెక్కిస్తున్న సన్నివేశాలు నెట్టింట్లో లీక్ కావడంతో రాశీ ఖన్నా నటిస్తోందన్న మ్యాటర్ బయటకొచ్చింది. బాలీవుడ్ మద్రాస్ కేఫ్ సినిమాతోనే కెరీర్ స్టార్ట్ చేసిన రాశీ ఖన్నా ఇప్పటి వరకు బీ టౌన్లో ఒక్కటంటే ఒక్క హిట్ చూడలేదు. కానీ సౌత్లో స్టార్ ఇమేజ్ ఉన్న నేపథ్యంలో అవన్నీ పట్టించుకోకుండా వరుస ఆఫర్స్ ఇస్తుంది బాలీవుడ్. తలాకో మే ఏక్, బ్రిడ్జ్తో పాటు అక్షయ్ మూవీ చేస్తోంది బెల్లం శ్రీదేవి. ఫర్జీ 2, లుకే సిరీస్లో నటిస్తోంది. లుకే వెబ్ సిరీస్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మధ్య ట్రైలర్ ఈవెంట్లో గ్రీన్ డ్రెస్లో తళుక్కున మెరిసింది బ్యూటీ. లైనప్ ఓకే, ఢిల్లీ డాల్ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేది ఎప్పుడో. ఇది వాళ్ళ మన బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ అండ్ గాసిప్స్ తో మళ్ళీ కలుసుకుందాం. చూడండి, కీప్ వాచింగ్ ఎన్టీవీ.